ఇవాళ మనం చెప్పుకోబోయేది ఒక మహత్తరమైనటువంటి క్రియ. ఈ క్రియతో సమస్త పితృదోషముల నుండి ప్రజలను బయటపడవేనని గ్రహించండి. చిన్న చిన్న పరిహారములతో పెద్ద పెద్ద పితృదోషాలను శాంతింపచేస్తుందనడంలో సందేహం లేదు. పెద్ద పూజలు చేయబడలేదు. నారాయణ నాగబలి పూజ కంటే ఈ చిన్న క్రియ, ఇక్కడ మేము చెప్పబో చిన్న క్రియ 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి. మేము చెప్పబో మంత్రంతో కూడినటువంటి క్రియ మీకు ఉన్న సమస్త పితృదోషముల నుండి బయటపడేనని గమనించగలరు. అది ఎంతటి భయంకరమైన పితృదోషాన్నైనా కూకటి వేళ్లతో సహా తీసేస్తుందని తెలుసుకోండి. పితృదోషములతో మీ ఇంట్లో చాలామంది అకాల మరణం, దుర్మరణం పాలవుతున్నా, లేక అధిక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా, లేక అనేక ఇబ్బందులు పడుతున్నా, ఇలా పితృదోష ఉన్నవాళ్ళు ఇలా అలా అనే కాకుండా అనేక ఘోరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి చాలామంది చాలా రకాలుగా అనుకూలం చేసుకుని పేదవాళ్ళ మీద అధిక భారం పడుతుంది. కనుక ఓన్లీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చే క్రియ మాత్రమే పేదవాళ్ళకే కాదు, అందరూ చేసుకోవచ్చు. కానీ మా దృష్టిలో ఉన్నది 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని 1000 రూపాయల పితృదేవత దోషం నుండి బయటపడాలనే ఆలోచనతో చెబుతున్నాం. తమకు తాముగా చేసుకునే క్రియ ఇది. చేసుకుని సుఖించండి. ఇది మహాసౌర తాంత్రిక క్రియ అని గుర్తుంచుకోండి. ఎవరో అన్నట్టు తాంత్రికం అంటేనే పంచమకారాలు చూచూ అన్నారు. తాంత్రికం అంటేనే పంచమకారాలు కాదు, మహా అద్భుతాలను సృష్టించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి. తెలుసుకోలేక మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంలా మాట్లాడుతున్నటువంటి కొందరు గడ్డాల రాయళ్ళకు చెబుతున్నాను. వీళ్ళకి తంత్రం అంటే భయమో లేక దానికి చేయలేమనే భీతో తెలియదు. కానీ తంత్రం అంటే తెలియక కుతంత్రాలు పోతున్నారు. నేటి సమాజానికి తంత్రమే శరణ్యం అని గ్రహించలేకున్నారు. అంతే తప్ప ఇంకేమీ లేదు. సరే, ఇప్పుడు ఈ పితృదోష నివారణ క్రియ చేసుకునే విధానాన్ని చెప్పుకుందాం. ఇది తాంత్రిక క్రియ అని గుర్తుపెట్టుకోండి. ఈ క్రియ శక్తివంతమైన క్రియ. ఈ విధానాన్ని ఇక్కడ చెబుతున్నాను, వినండి. ముందుగా పితృదోష నివారణకు కావాల్సిన వస్తువులు: 1/4 కిలో నల్ల నువ్వులు తీసుకోండి, 1/4 కిలో తెల్ల నువ్వులు తీసుకోండి, 1/4 కిలో పెసలు తీసుకోండి, 1/4 కిలో తోలు తీయని మినువులు. ఇవన్నీ సమకూర్చుకొని ఏదైనా నదీ సమీపంలోకి వెళ్ళి 4 సైకత లింగాలు ఒకటిగా చెయ్యండి. ఒకే వరుసలో చెయ్యండి. 4 సైకత లింగాలు అలా తయారు చేసుకుని సూర్యునికి అభిముఖంగా చేయండి. ఒకదానికొకటి కలిసి ఉండాలి. సైకత లింగాలు 1, 2, 3, 4 అని ఇట్లా వరుసగా తయారు చేసుకుని, ఇలా తయారు చేసుకున్న సైకత లింగాలని మేము చెప్పినటువంటి మంత్రంతో ఒక్కో దానికి పసుపు రంగు పూలతో, మేమిచ్చే మంత్రంతో 110 సార్లు, ప్రతి లింగానికి 110 సార్లు పూలతో పూజించాలి, జపించుకొని పూజించాలి. గుర్తుపెట్టుకుని ఆ తదుపరి సూర్యునికి అభిముఖంగా నల్ల నువ్వులతో ఒక లింగాన్ని అభిషేకించండి మంత్రంతో. అలాగా తదుపరి తెల్ల నువ్వులతో ఇంకొక లింగాన్ని అభిషేకించండి. ప్రతి లింగానికి అభిషేకించేటప్పుడు 110 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇట్లా మరో లింగానికి అభిషేకం చేసేటప్పుడు పెసలతో అభిషేకం చేయండి. మరో లింగానికి మినుములతో అభిషేకం చేయండి. అన్ని లింగాలకి అభిషేకం చేస్తారు. ప్రతి లింగానికి 110 మంత్రం జపించుకుంటూ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 1/4 కిలో మాత్రమే ఉండాలి. మీరు పసుపు పూలతో ఈ పూజ అయిపోయిన తర్వాత పసుపు పూలతో విశేషంగా పూజ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ 4 లింగాలు తయారు చేసుకునేటప్పుడు నదికి అతి సమీపంలో, పైన నీళ్లు పోస్తే ఇవన్నీ కొట్టుకోపోయేటట్టు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అతి సమీపంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 లింగాలు వరుస క్రమంలో ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఒకదాన్నొకటి అనుకుని వరుస క్రమంలో ఉండాలి. 4 పక్కల ఉండబడలేదు. ఎప్పుడు కూడా 4 వరుస క్రమంలో ఉండాలి. ఇదంతా సూర్యునికి అభిముఖంగా జరగాలి. గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరైతే
చేసి ఆ లింగాలపై 11 బిందెలతో నీళ్లు పోసి నదిలోకి జారిపోయేలా చేస్తారో వారికి పితృదోషములనేవి జారిపోవును. నదిలోకి సైకతక లింగాలు, ఈ పెసలు నువ్వులు ఎలా జారిపోతుంటాయో అలా జారిపోవునని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నుంచి ఈ చేసిన వారి జీవితంలో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గమనించుకోవాలి. మార్పు అనేది ఒక రోజు నుంచే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ నీళ్ళలో ఇవన్నీ కలిపి నీళ్ళలో ఎలా కలిసిపోతాయో అలాగే మీ పితృదోషాలు కూడా ఈ నీళ్ళలో కలిసిపోతాయని తెలుసుకోండి. వీలు కుదిరితే ఇటువంటి క్రియ మీరు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి చాలు. ఇవన్నీ కూడా ఏదైనా శనివారం రోజు చెయ్యండి. శనివారమే ఉత్తమమైన రోజు. ఒకవేళ శనివారం రోజు కుదరకపోతే సోమవారం చెయ్యండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంత్రం చెబుతున్నాను, వినండి. హ్రాం హ్రీం హ్రౌం సహం సూర్యాయ ఉలం శ్లోం మమ సర్వఘోర పితృశాప నివారణాయ హ్రాం హ్రీం హ్రోం స్వాహ అనే ఈ మంత్రంతో ఇక్కడ నేను పైన చెప్పిన విధంగా పూజ చేసుకుంటూ ప్రతి లింగానికి 110 సార్లు జపించుకొని పెసలు, నువ్వులు, తెల్ల నువ్వులు, మినుములు ఇట్లా ప్రతి లింగానికి 110 సార్లు చేసుకుని పూజ చేసుకుని ఆ పచ్చని పూలతో విశేషంగా పూజ చేసుకోండి. ఇంకా ఈ పూజలో అనేక విధాలు ఉంటాయి, కానీ మీకు ఇచ్చింది అత్యంత ఉత్తమమైనది, అందరూ ఆమోదయోగ్యమైనది, ఆచరణ యోగ్యమైనది కూడా. అందరూ ఆచరించవచ్చు. దీనికి వర్ణ భేదములు లేవు. ఎవరైనా సరే చదువు వచ్చిన వాళ్ళు ఆచరించుకోవచ్చు. మేము ఇక్కడ చెబుతున్నాము. నా ప్రియమైన ఆత్మస్వరూపులారా, దయచేసి చేసుకుని సుఖించండి. సర్వే జనా సుఖినో భవంతు.